హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈ రోజు వీడియో వచ్చేసి డైలాగ్ ప్లస్ ఓజీ బీజిఎం తోటి అయితే చేశాను. ఈ వీడియో వచ్చేసి కంబ్యాక్ టైప్ ఉంటుంది. సో నచ్చితే చేసుకోండి. సింపుల్ గా ఎలా చేసుకోవాలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ డెమో చూడండి. నువ్వు ఎలా ఎదగాలో తెలుసా? నీ బతుకే దండగా అన్న బ్రతకాలి. సో చూసారు కదా, మీరు సాంగ్ తోటి ఫుల్ వీడియో చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఉంది అండ్ టెలిగ్రామ్ కూడా పెడతాను. ఒకసారి చెక్ చేయండి. చెప్పాను కదా కంబ్యాక్ టైప్ ఉంటుంది వీడియో. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్ అండ్ XML ఫైల్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇన్పుట్ చేసుకోండి. సో ఫాంట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలర్ట్ మోషన్లోకి యాడ్ చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ ఏం చేంజ్ చేయకండి. మీకు ఇక్కడ డైలాగ్ ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ 8 సెకండ్స్ నుంచి మీకు ఫోటోస్ ఉంటాయి. మీరు ఫోటోస్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఉంటుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయని ఫోటో ఉంటుంది. ఇక్కడ ఏ ఫోటో అయితే పెట్టాలో ఇక్కడ కూడా అదే ఫోటో పెట్టాలి. ఇక్కడ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఈ ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం 2 ఫింగర్స్ తోటి అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిన ఫోటో పెట్టినా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో పెట్టాలి. బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలో ఓకేనా? బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి మీకు ఫోటో రూమ్ యాప్ కావాలి. ఫోటో రూమ్ ఎందుకు చెప్తున్నా అంటే ఫోటో రూమ్లో కొంచెం క్వాలిటీ బాగుంటుంది. అందుకే నేను ఫోటో రూమ్ యాప్ యూజ్ చేస్తున్నా. మీరు కూడా ఫోటో రూమ్ యాప్ యూజ్ చేయండి. ఫోటో రూమ్ యాప్ టెలిగ్రామ్లో ఉంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. ఓకేనా? ఈ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. 3-4-5 సెకండ్స్లో మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయాక ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేసి అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఫోటో ఉంది. ఈ ఫోటో లేయర్ మీద క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఈ ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ ఫోటోకి మధ్యలో బీట్ మార్క్ ఉంది చూసారు ఇక్కడ రెడ్ కలర్. ఈ బీట్ మార్క్ దగ్గర పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ వేసిన ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి ఈ ఫోటోని ఆ ఫోటోని కరెక్ట్ మ్యాచ్ అయ్యేటట్టుగా పెట్టుకోండి. ఓకేనా? ఇలా చూసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోండి సెట్ అయిపోయింది. ఓకేనా? ఈ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఇంకో ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మిగతా ఫోటోస్ ఉంటే మీరు ఇలానే ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ చేసి ఇలా యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు చూసుకోండి బాగుంది. మిగతా ఫోటోస్ ఉంటే మీరు ఇలానే 2 ఫోటోస్ ఉంటే మీరు ఇలానే చేంజ్ చేసుకోండి. ఓకేనా? అన్ని రీప్లేస్ చేసుకున్న తర్వాత పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. అంతే మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.